హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు క్రేజీ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికోసం అయితే మనము బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది అయితే ఓపెన్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, మనమైతే సింపుల్గా ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్స్ అనేటివి చాలా రకాలుగా డ్రా చేస్తారు. ఫస్ట్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, దాంట్లో ఓపెన్ చేసిన తర్వాత మనకు 5 మినిట్సా, 15 మినిట్సా, 30 మినిట్సా, ఏ టైం ఫ్రేమ్లో అయినా మనము ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తారో ఆ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ముందుగా టూల్స్లోకి వెళ్ళి ట్రెండ్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్లో ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి. అది ఫస్ట్ ఒక లో ఉండాలి. తర్వాత ఏదైతే ఫస్ట్ మనం చూజ్ చేసుకున్నామో లో, ఆ లోని సెకండ్ లో బ్రేక్ చేయకూడదు. అలా ఇంకో లో సెలెక్ట్ చేసుకొని ఈ రెండు లోస్ కనెక్ట్ చేస్తూ ఒక లైన్ గీయడమే. ఇప్పుడైతే నేను ఇక్కడ లైన్ అనేది ఫామ్ చేస్తున్నా. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఫస్ట్ లో అండ్ సెకండ్ లోన్ అయితే కనెక్ట్ చేయాలి. ఒక రెండు లోలను కనెక్ట్ చేసుకుంటూ అది పైవైపు మార్కెట్ వెళ్తే దాన్ని ట్రెండ్ లైన్ అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మనకు ఇక్కడ ఫస్ట్ లో ట్రెండ్ లైన్ పైన సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సెకండ్ టైంలో దానికంటే హయ్యర్ లోలో సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. ఆ రెండు లోలను ఫామ్ చేస్తూ ఈ ట్రెండ్ లైన్ అయితే మనం ఫామ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, అదే ట్రెండ్ లైన్ దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకుని కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ దాన్ని అయితే బ్రేక్ చేసి అక్కడే కొద్దిసేపు కన్సాలిడేట్ అయ్యి తర్వాత మార్కెట్ ఎలా ఫాలో అయిందో. సో ఫ్రెండ్స్, మనము ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద కూడా మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎంట్రీస్ తీసుకోవచ్చు. మీరు ఒకసారి ఏమైనా కావాలంటే చెప్పండి, దానిపైన కూడా నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఇక్కడ మనం ఎక్కడైనా సరే రెండు లో పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటే ఒకటి లో, ఇంకొకటి హయ్యర్ లో మనకు ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. కానీ కనీసం రెండు లోస్ అయితే కనెక్ట్ చేయాలి, ఒక లో, ఒకటి హయ్యర్లో. అదేవిధంగా మనం ఇప్పుడు డౌన్ సైడ్ ట్రెండ్లో ఎలా గీయగలుగుతామో చూద్దాం. దీనికైతే ఒకటి హై, లోవర్ హై, ఈ రెండు పాయింట్స్ కనెక్ట్ చేస్తూ గీయడమే డౌన్ ట్రెండ్ అని అంటారు. ఎప్పుడైనా సరే ఒక 2 పాయింట్స్ అయితే తప్పకుండా కనెక్ట్ చేస్తూ గీయాలి, దాన్నే ట్రెండ్ లైన్ అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే మనము మార్కెట్ ఇలా పైకి వెళ్ళి బ్రేక్అవుట్ ఇవ్వచ్చు, లేకపోతే అదే ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కిందికి వెళ్ళచ్చు. అదేవిధంగా మనము ఒక ట్రెండ్ జోన్ అనుకుంటే దాంట్లో మనం ఫ్రెండ్స్ ఒక ఛానల్ అనేది మనకు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఛానల్ సెలెక్ట్ చేసుకొని ఒక లో, ఒకటి హయ్యర్ లో, ఈ రెండు పాయింట్స్ కనెక్ట్ చేసుకొని కొంచెం డ్రాగ్ చేస్తే కింది వైపు మనకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఇక్కడ డ్రా అయిపోతుంది. మనం ఒక జోన్ లాగా భావిస్తే దీన్ని అయితే మనం డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక మన ఛానల్ కంటెంట్ అయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.